ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హాయ్ అండి, హ్యాపీ మనీ మార్నింగ్ టు ఆల్. నా పేరు షేక్ షబీర్. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక ఆర్టీఓ ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను, సెల్ఫ్ ఎంప్లాయిడ్ని. మా అన్వర్ సార్ క్లాసెస్ని నేను యూట్యూబ్లో సుమన్ టీవీలో చూడడం జరిగింది. గత 3 నెలలుగా చూస్తున్నాను. చాలా బాగున్నాయి. 13th బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నాను. సో నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల 13th బ్యాచ్కి జాయిన్ కాలేకుండా పోయాను. 13th బ్యాచ్కి స్టార్ట్ అయిన ఆ రోజే నాకు ఒక మిరాకిల్ జరగడం జరిగింది. సో స్ట్రక్డ్ మనీ 3 monthsగా రావాల్సింది 84,000 రూపీస్ రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. సో మనం క్లాస్ యూట్యూబ్లో వింటేనే మనకు స్ట్రక్డ్ మనీ వచ్చిందంటే, సో క్లాసెస్ వెళ్ళి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్పేసి ఇమ్మీడియట్లీ 14th బ్యాచ్కి పేమెంట్ చేసేసాను. సో ఆసమ్ అండి. 14th బ్యాచ్ క్లాసెస్ అన్వర్ సార్ పవర్. అన్వర్ సార్ అంటుంటారు కదా యూట్యూబ్లో, ఇక్కడ ట్రైలర్ మాత్రం నాకు బాకీ పిక్చర్ అక్కడ ఉంది అంటుంటారు. అది మాత్రం వాస్తవం అండి. చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది. ఆల్ మనకు ఫైనాన్షియల్గా మనం ఎలా ఎదగాల అన్నిటి మీద మనకు టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. సో నేను చేశాను. అలాగే 14th బ్యాచ్ లాస్ట్ రోజు నాకు ఇంకో మిరాకిల్ జరగడం జరిగింది. 5 years నుంచి రావాల్సిన స్ట్రక్డ్ మనీ 50,000 రూపీస్ అనేది రావడం జరిగింది. సో నేను సార్ లాస్ట్ రోజు చెప్పారు, అడ్వాన్స్ క్లాస్కి రండి ఇంకా బాగుంటుంది అనేసి నేను చెప్పడం జరిగింది. అడ్వాన్స్ క్లాస్కి డబ్బులు లేవు, ఎలా రా అని అనుకునే సమయంలో యూనివర్స్కి ఒకటే ఇచ్చాను నేను. నాకు స్ట్రక్డ్ మనీ రావాల్సింది వచ్చిందంటే ఇమీడియట్లీ పే చేస్తానని చెప్పి అనుకోవడం జరిగింది దృఢంగా మనసులో. అలాగే ఆ రోజే నాకు స్ట్రక్డ్ మనీ 5 years నుంచి రావాల్సింది రావడం జరిగింది. ఇమీడియట్లీ అడ్వాన్స్ క్లాసెస్ కూడా పేమెంట్ చేసి ఎన్రోల్ చేసుకున్నాను. అలాగే 15th బ్యాచ్, ఈ బ్యాచ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేసి పేరు పెట్టడం జరిగింది సారు. మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమే కదండి. అన్వర్ సార్ క్లాసెస్ విన్నామంటే వెన్నెల వెంట్రుకలాగా మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తారు సారు. సో మనకు కావాల్సిన కూడా అదే. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సుమన్ టీవీకి, నాగరాజ్ సార్ గారికి, అలాగే ఆ గాడ్ దేవుడికి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై కోచ్ అన్వర్ సార్ గారికి. థ్యాంక్ యూ అని అంటారు. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒక మనిషి ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా కొనేటప్పుడు కానివ్వండి, ఆలోచించకుండా కొనే స్థితికి మేము వెళ్ళాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కోరిక సంకల్పంగా ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటుంటాయి. ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వదు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీ చాలా అవసరం అని చెప్తూ ఉంటుంటారు. ఎప్పుడైతే ఆ థాట్స్, ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుందో లేబుల్స్ చూడకుండా లెక్కలు వేసుకోకుండా కొనే స్థాయికి మనం ఎదుగుతూ ఉంటాం. సో ఈ ఎపిసోడ్లో దాన్ని ఏ విధంగా మనం మాట్లాడొచ్చు అంటారు? ఎస్, ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ఎనర్జీ బ్యాంక్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా మనం మాట్లాడేది యూనివర్స్. సో ఈ సృష్టిలో చాలా యూనివర్స్లు ఉన్నాయి. ఎందుకనంటే ఇంతకుముందు బిగ్ బ్యాంగ్ థియరీ విని ఉంటాం మనం. అంటే ఈ సృష్టి ఫామ్ అయినప్పుడు అది విస్ఫోటనం చెంది చాలా అవి ముక్కలు ఎక్కడెక్కడో పడి ఈ సృష్టి ఫామ్ అయిందని చెప్పేసి. సో యూనివర్స్లో కూడా ఎనర్జీ బ్యాంక్ ఉంటుందండి. ఎనర్జీ బ్యాంక్ మన బాడీలో సెల్స్ని కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దీన్ని మనం మైక్రోస్కోప్లో చూస్తే ప్రతి సెల్ కూడా హయ్యెస్ట్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంటుంది అనమాట. సో అంటే ఒకవేళ అది ఎనర్జీతో వైబ్రేట్ అవ్వకపోతే చనిపోతుంది. సో ఆ హయ్యెస్ట్ ఎనర్జీ సెల్తో వైబ్రేట్ అయినప్పుడు ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి డెవలప్ అవుతుంది అనమాట. అయితే ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఎనర్జీ బ్యాంక్ మెయిన్గా 2 రకాలుగా ఉంటుంది. మన సృష్టిలో ఉన్న ఎనర్జీ అనేది జనరల్గా 2 రకాలు, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఇది ఎనర్జీ బ్యాంక్లో మనం ఏం చేయాలనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే ఎనర్జీ ఉందో, మన ఎనర్జీ అనేది ఒక బ్యాంక్ లాంటిదండి. మన ఎనర్జీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అంటే ఏం చెప్తానంటే, బ్యాంకులో మనం డబ్బులు వేస్తే వెంటనే వడ్డీ వస్తుందా? రాదు. వేసిన కొన్ని రోజులకు వడ్డీ వస్తాయి. సో మనము కూడా ఈ రోజు ఏదైతే ఎనర్జీని మనం యూనివర్స్లోకి పంపిస్తామో ఆ ఎనర్జీకి వడ్డీతో సహా మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. యూనివర్స్ అనేది ఒక బ్యాంక్.
ఈ బ్యాంకులోకి మనం ఎనర్జీని పంపిస్తుంటాం. అంటే బ్యాంకులో ఎలా అయితే డబ్బులు వేస్తామో, ఈ మనం వేసిన డబ్బులు మళ్ళీ కొన్ని రోజులు, నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా వస్తాయో, మన యూనివర్స్ అనేది ఒక బ్యాంక్. మన ఎనర్జీని, థాట్ ఎనర్జీని ఎప్పుడైతే యూనివర్స్లోకి పంపిస్తుంటుంటామో, ఎప్పుడు ఎక్కువగా పంపిస్తుంటుంటాం అంటే నైట్ టైం పడుకున్నప్పుడు చాలామంది కష్టాల గురించి ఆలోచిస్తుంటుంటారు, గత జ్ఞాపకాల గురించి ఆలోచిస్తుంటారు. నేను చాలామంది చెప్తుంటాను అనమాట, ఒక జోక్కి మనం ఒకసారి నవ్వుతాం, మళ్ళీ అదే జోక్ వేస్తే మళ్ళీ నవ్వురాదు. ఒక జోక్ మనం పదే పదే నవ్వనప్పుడు ఒక సమస్యకు పదే పదే బాధపడకూడదు. సో ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఎవరైనా ఒక మాట అంటే ఆ టైంలో హట్ అవుతారు, మళ్ళీ తర్వాత హట్ అవుతారు, తర్వాత రోజు కూడా హట్ అవుతుంటారు అనమాట. అది గుర్తు తెచ్చుకుని మళ్ళీ హట్ అవుతుంటారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు యూనివర్స్లోకి ఏ ఎనర్జీని పంపిస్తున్నారో జాగ్రత్త ఉంది, అది మల్టిపులే వడ్డీతో సహా మీ దగ్గరికి వస్తుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, యూనివర్స్లో ఎనర్జీని జాగ్రత్తగా డిపాజిట్ చేయాలి. ఏమి డిపాజిట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎంలోకి వెళ్ళారండి, అక్కడ సీడీఎం మెషిన్ ఉంటుంది, సీడీఎం లేదా బ్యాంక్కి వెళ్ళారు, ఒక 10 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి, మళ్ళీ మీరు విత్డ్రా తీసుకోవచ్చు. అంటే డిపాజిట్ చేస్తేనే విత్డ్రా చేయగలము, లేకపోతే చేయలేము. సో మనము కూడా యూనివర్స్ నుంచి వడ్డీతో సహా విత్డ్రా చేయాలంటే పంపే ఎనర్జీని చాలా జాగ్రత్తగా ఆచితూచి పంపాలన్నమాట. మనం జనరల్గా ఏం చేస్తుంటాం అంటే, డిపాజిట్ చేసేటప్పుడు ఎలా పడితే అలా పంపించేస్తుంటుంటాం. ఇక్కడ మనం డిపాజిట్ చేసినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాంక్లో ₹1,00,00,000 ఉందండి, కొన్నిసార్లు మనం డిపాజిట్ చేసినా కూడా వడ్డీ మళ్ళీ పెరిగిపోయి నార్మల్కి వచ్చేస్తుంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, హ్యాబిట్స్ దట్ రీస్టోర్ ఆర్ ఇంక్రీజ్ అవర్ ఎనర్జీ. మన హ్యాబిట్సే మన ఎనర్జీని పంపిస్తుంటుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాగా మంచి పుస్తకాలు చదువుతున్నారు, మంచి మ్యూజిక్ వింటున్నారు, ఇలా మంచి మంచి వీడియోస్ వింటున్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఎనర్జీ అనేది, అంటే మంచి హ్యాబిట్స్ వల్ల మంచి ఎనర్జీ బయటికి వెళ్తుంది. అది పాయింట్ అనమాట. సో అంటే ఇప్పుడు రోజు నేను ఎక్సర్సైజ్ చేశాను అనుకోండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే, నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నా, వాకింగ్కి వెళ్ళకపోతున్నా, మెడిటేషన్ చేయలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నా అంటే మన హ్యాబిట్స్ వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. అంటే హ్యాబిట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఎనర్జీ అనేది బయటికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి అంటే, విత్డ్రాలు కూడా చాలామంది, ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా అయిపోయింది అనుకోండి, సడన్గా మనకు ఎప్పుడప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతున్న కొద్ది ఏమవుతుందంటే డీమోటివేషన్ వస్తుంది. ఒక మనిషికి ఎనర్జీ ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ వీక్లో వస్తుంది, ఎందుకంటే శాలరీ పడుతుంది కాబట్టి. ఎప్పుడు ఎనర్జీ తగ్గిపోతుంది అంటే లాస్ట్ వీక్లో తగ్గిపోతుంది, ఎందుకంటే బ్యాలెన్స్ పెద్దగా ఉండదు కాబట్టి. సో మనం ఏం చేయాలంటే స్ట్రెస్ని బాగా తగ్గించుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు తెలియకుండానే అరిచినప్పుడు ఎనర్జీ ఏమవుతుందంటే యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మళ్ళీ తెలియకుండానే మీరు అరిచే, బాధపడే, కోప్పడే సిచ్యువేషన్స్ని తెలియకుండా వడ్డీతో సహా అట్రాక్ట్ చేస్తుంటారు అనమాట. ఈ స్లైడ్లో జాగ్రత్త చూడండి, నా క్లాసెస్లో నేను స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అనేది సైంటిఫిక్గా హిప్నోటిజం చేసి, వాళ్ళని పూర్తిగా హిప్నోటైజ్ చేసి, నేను ఆ స్ట్రెస్ని దూది ఎలా అయితే అలా వెళ్ళిపోతుంటుందో, కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా చూస్తే అలా దూది ఎగురుతుంటుంది, ఆ విధంగా వాళ్ళు ఉన్న స్ట్రెస్ని తెలియకుండానే దూదిలా బయటకు తీసేస్తానండి. ఇది ఎప్పుడు సాధ్యం అంటే హిప్నోటిజం చేసినప్పుడే సాధ్యం. నా క్లాసెస్కి వచ్చింది, అందుకే నేను మిమ్మల్ని హిప్నోటిజం చేసి ఆ తర్వాత ఆ స్ట్రెస్ని తెలియకుండానే బయటకు పంపిస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే భయం వెళ్ళిపోతే జయం అనేది ఎంటర్ అవుతుంది. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోలో ఒక్కోసారి ఏమవుతుందంటే బ్యాటరీ అప్పుడప్పుడు మనకి డ్రైన్ అయిపోతుంటుంది. ఆ బ్యాటరీ కింద దాకా వెళ్ళకూడదు, మన ఎనర్జీ పూర్తిగా బ్యాటరీ లో అయ్యేదాకా వెళ్ళకూడదు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే 1%, 2% ఛార్జింగ్ ఉంటుంది, ఆ టైంలో ఫోన్ మాట్లాడి ట్రై చేస్తుంటాం, ఆ టైంలో ఛార్జింగ్ పెడతారు, అప్పుడు ఏమవుతుంది టక్కున స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే మీరు పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళక ముందే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి అని నేను చెప్తాను అనమాట. చాలామంది ఎలా ఉంటారంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటారు అనమాట. నో, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ లో అవ్వకముందే, బ్యాటరీ లో అవ్వకముందే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలండి. చిన్నప్పుడు మనకు 3 చేపల కథ ఉండేది, మందమతి, కాలమతి, బుద్ధిమతి. చెరువు ఎండక ముందే, మళ్ళీ చెప్తున్నాను, చెరువు ఎండక ముందే బయటకు వచ్చేసింది ఏంటంటే కాలమతి, బుద్ధిమతి. చెరువు ఎండిపోయిన తర్వాత చూసుకుందామని ఉండిపోయింది మందమతి చేప. సో చెరువు ఎండదో, నాకు కష్టాలు రావు, నాకు పర్లలే, బాగానే ఉన్నానని చాలామంది మందమతి చేపలా ఉండిపోతారు. చెరువు ఎండిపోతుంది, ఆ మందమతి చేప దొరికిపోతుంది, కాలమతి ముందే వెళ్ళిపోతుంది, బుద్ధిమతి తెలివి ఉపయోగించి బయటకు వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనం ఏ చేపలాగా ఉండాలనుకుంటున్నామో డిసైడ్ అవ్వాలన్నమాట. అంటే చెరువు ఎండక ముందే మనం వేరే పెద్ద చెరువులోకి వెళ్ళిపోవాలి. సో మన ఇన్కమ్ తగ్గుతున్నప్పుడే, యూనివర్స్ సిగ్నల్ ఇచ్చినప్పుడే వెంటనే లా ఆఫ్ అట్రాక్షన్ మనం అప్లై చేయాలండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎనర్జీ అనేది మనం డిపాజిట్ చేస్తామో విత్డ్రా చేస్తామో ఇప్పుడు ఎలా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 డిపాజిట్స్. ఈ వీడియోని ఎనర్జీని 2 వీడియోస్గా చేస్తాను. ఫస్ట్ డిపాజిట్స్ ఎలా,
విత్డ్రా ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఈ వీడియోలో నేను 3 డిపాజిట్స్ గురించి మాట్లాడతాను. అంటే మనం యూనివర్స్లోకి ఏ హ్యాబిట్స్ ఉంటే మన ఎనర్జీ డిపాజిట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, కన్జ్యూమింగ్ ఎ వెరీ గుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా స్టమక్ అప్సెట్ అయింది అనుకోండి, సరిగ్గా బాగా తినేస్తారు అనేదాకా తినేస్తారు, అరగదు. సో తెల్లారలేసి చాలా ఇబ్బందులు పడుతుంటూ ఉంటారు చాలా రకరకాలుగా. అంటే ఆ టైంలో ఏమవుద్ది, మన ఎనర్జీ అంటే ఎప్పుడైతే మన హెల్త్ అప్సెట్ అవుతుందో తెలియకుండానే ఫ్రస్ట్రేషన్, కోపం, నాకెందుకు ఇలాగ అవుతుంది, భయం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు యూనివర్స్లోకి ఏ ఎనర్జీ వెళ్తుందండి, భయం. దానికి ఏం యాడ్ అవుద్ది, వడ్డీ యాడ్ అవుతుంది. వడ్డీ యాడ్ అయ్యి ఎస్ అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం మీద పెరిగిపోతుంటుంది అనమాట. సో మనం ఫస్ట్ పని చేయాల్సిందంటే మన పాజిటివ్ ఎనర్జీ బయటికి పంపాలంటే ఫస్ట్ పాజిటివ్ ఫుడ్ బాడీలోకి పంపాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకనంటే జంక్ ఫుడ్ తింటే కూడా మన నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ రెండోదండి, వర్కౌట్స్. బాగా మనం లావ్ అయిపోతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతున్నప్పుడు చాలా అనీజీగా అనిపిస్తుంటుంది అనమాట. నేను బాగాలేను అంటే మీకు మీరే నచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఎలా నచ్చుతారు. అందుకే మనకు షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు మిర్రర్ పెడుతుంటారు, అప్పుడప్పుడు మనం ఏంటో తెలిసిపోతుంటుంది. అప్పుడు అనుకుంటాం రేపటి నుంచి ఎట్టి పరిస్థితులు ఏంటి నేను ఎలాగొన్నాను అనిపిస్తుంటుంది. కానీ మన ఫిట్నెస్ చూసి మనం మాత్రం మారం. సో మళ్ళీ చెప్తున్నానండి, సో మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల, నేను అటామిక్ హ్యాబిట్స్, జాగ్రత్తగా ఉండండి, బుక్ పేరు చెప్తున్నాను, అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకం చదివాను, జేమ్స్ క్లియర్. ఆ పుస్తకం నేను ఎక్కువగా చదువుతుంటాను అన్నమాట. సో ఏంటంటే ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా చెప్పారన్నమాట. పెద్ద పనులు చేస్తే జీవితాలు మారిపోతాయి అనుకోకూడదు. చిన్న పనిని రోజు ఒక చిన్న పని, అంటే రోజు ఒక 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, 5 నిమిషాలు మంచి మెడిటేషన్ చేయండి, మంచి పుస్తకం చదవండి. చదవడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా చాలా పాజిటివ్ డెవలప్మెంట్ జరుగుతుందండి. ఎందుకంటే ఒకసారి గడ్డి మీద నడిస్తే దారి ఏర్పడదు, పదే గడ్డి మీద నడిస్తే ఎలా అయితే దారి ఏర్పడుతుందో హ్యాబిట్స్ కూడా అలాంటివేనండి. సో ఇక్కడ మంచి వర్కౌట్స్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను బాగున్నాను, నేను ఫిట్గా ఉన్నాను. ఎందుకంటే ఫిట్నెస్ ఇచ్చే హ్యాపీనెస్ ఇంకేది ఇవ్వదండి. ఎవరైనా లావున్నాం అనుకోండి, ఫిట్నెస్ చూసే వాళ్ళు అందంగా ఉన్నాను చూసి ఒక బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్లోకి వెళ్తుంది. అండ్ థర్డ్ పాయింట్, ప్రాపర్ స్లీప్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు ఫోన్ దూరంగా పెట్టండి, లైట్లు ఆపేయండి. మీరు 10కి పడుకోవాలంటే ఇంట్లో 9:30కి లైట్లు ఆపేయండి. బెడ్ లైట్లో తక్కువ లైటింగ్లో ఉండండి. ఎందుకంటే చాలామంది కరెక్ట్గా 10 గంటలకు పడుకుంటే 10 గంటల దాకా లైట్ ఆపరా. ఆ లైటింగ్ పడడం వల్ల ఏమవుతుందంటే మీ కళ్ళు స్ట్రెయిన్ అవుతుందండి, బాడీ కూడా స్ట్రెయిన్ అవుతుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ నిద్ర రావడానికి. మీరు 10 గంటలకు పడుకోవాలంటే 9-9:30 మధ్యలో లైట్ ఆపేయాలి. ఇంట్లో మొత్తం డార్క్ తక్కువ లైటింగ్లో మీరు టైం స్పెండ్ చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే మీకు తెలియకుండా నిద్ర పడుతుంది. ప్రాపర్ స్లీప్ రావాలన్నా కూడా ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మాకు నిద్ర పట్టడం లేదు. ఇన్సోమియా, యాజ్ అ సైకాలజిస్ట్గా చెప్తున్నాను, ఇన్సోమియా అనే ప్రాబ్లంతో ఇండియాలో ఈరోజు చాలామంది బాధపడతారు. ఇన్సోమియా అంటే నిద్ర పట్టకపోవడం అనమాట. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను 2 నిమిషాలు పడుకుని పోతాను. ఇలా బెడ్ ఎక్కడంటే అలా నిద్ర పట్టేస్తుంది. బికాస్ నేను ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ నేను ఇస్తాను నా బ్రెయిన్కి. ఆ ఎఫర్మేషన్ ఏంటని నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తాను. అంటే ఫాస్ట్గా నిద్రపోవడం ఎలా, కొంతమందికి ఎలా ఉంటుందంటే పడుకునేటప్పుడు ఇంట్లో గడియారం ఉంటుంది, అందులో సెకండ్ ముళ్ళు ఆ ముళ్ళు సౌండ్ కూడా డిస్టర్బెన్స్ అనిపిస్తుంటుంది అనమాట అని చెప్పేసి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎవరైనా పక్కన మాట్లాడుతుంటే చీమ చిటుక్కుమన్నా కూడా లైట్ వేస్తే లేచిపోతూ ఉంటారు. కానీ నేను నా క్లాసెస్లో ఎలా ఫాస్ట్గా నిద్రలోకి వెళ్ళిపోవాలి అనే టెక్నిక్ చెప్తాను. కొంతమందికి ఎలా ఉంటుందంటే ట్రైన్లో నిద్ర పట్టదు, రాత్రి అలా ట్రైన్ అని తెలిగేసి ఉంటుంటారు. నేను ట్రైన్ ఎక్కినా, ఎక్కడెక్కినా, బస్సు ఎక్కినా పడుకుపోతుంటాను. సో ఎందుకనంటే నా మైండ్ నేను హిప్నటైజేషన్ చేసుకుని సెల్ఫ్ హిప్నోటిక్ ఎఫెక్ట్ టెక్నిక్స్ నేను నేర్పిస్తాను క్లాసెస్లో. సో ఆ స్లీప్ ఎలా రావాలి, ఎందుకంటే స్లీప్ సరిగ్గా లేకపోతే యాంగ్జైటీ, వర్రీ, స్ట్రెస్, అనీజీ అనిపిస్తుంది. డే అంతా చాలా అనీజీగా అనిపిస్తుంది అండి. సో ఈ విధంగా ఈ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం వల్ల యూనివర్స్లోకి పాజిటివ్ ఎనర్జీ మీరు పంపించవచ్చు. సో మీరు ఈ టెక్నిక్ వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటే ఐ విల్ డిపాజిట్ 3 హ్యాబిట్స్ ఇంటూ ద యూనివర్స్ అని చెప్పండి, లేదా ఐ విల్ సెండ్ 3 హ్యాబిట్స్ ఇంటూ ద యూనివర్స్ అని పంపించండి. సో ఖచ్చితంగా ఈ 3 హ్యాబిట్స్ యొక్క మీరు డెవలప్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీని యూనివర్స్లోకి పంపించవచ్చు. సో ఈ విధంగా చేస్తే, అండ్ ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే నెక్స్ట్ దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లో ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడామండి, డిపాజిట్. ఇప్పుడు విత్డ్రా ఎలా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.